హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డిమార్ట్ ఏదేసపోయింది పని బాగుంది. ఏం జరిగిందో చెప్పనా? 1000 రూపాయలు అయితేరా ఇగో ఎంత ఈ నాలుగు సంచులు పట్టుకొద్దాం అని చెప్పింది. చూడండి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, చూపెడతా చూడండి ఏమేమి తెచ్చామో. మొత్తం 6000 బిల్లు చేసా. ఏం లేవు ఫ్రెండ్స్, సరేనా? చూపెడతా చూడండి. ఇది మా ఫ్రెండ్ తినేదాన్ని తెచ్చుకుంది. పచ్చిమిరపకాయలు కాదు, ఎండు మిరపకాయలు. అటుకులు అంట. మళ్ళీ సన్నబడతానికి అటుకులు. మళ్ళీ నాకు ఇది ఒక బొక్క. ఇది నాది కాదు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్దే. ఇదిగో ఆయిల్, నెలకు 2 బాటిల్. పెద్ద భక్తురాలు. సైకిల్. అంతేగా ఫ్రెండ్స్, మరి పూజ చేయాలి కాబట్టి ఇది కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. పూజ చేస్తావు. పొద్దున్నే నిద్ర లేకడానికే బద్దకం. నేను 5ంటికే లేస్తున్నారా? మళ్ళీ ఏంటిది? అది పచ్చకర్పూరం వేసి ఇంట్లో మంచి స్మెల్ కోసం. స్మెల్ కోసం అంటే ఇది ఒక బొక్క. అన్ని బట్టలు ఆడి గురించి నేను మాట్లాడాలి. అది మా ఫ్రెండ్దిలే ఫ్రెండ్. ఇది ఈ అయ్య గారికి, మా ఫ్రెండ్ గారికి, అంటే షూటింగ్ పోతాడు కదా అయ్యగారు, అందుకని. బ్లాక్ కాఫీ తాగడానికి కప్పులు. ఇగో కప్పులు. మళ్ళీ 2 వాళ్ళ పిల్లకి వాడికే తెచ్చుకున్నారు. నాకైతే ఒక్కటిగా దీపిల ఫ్రెండ్స్. కప్పులు కొనుక్కున్నావుగా. పప్పు, కందిపప్పు, పప్పు. 2 బ్యాగులు. ఇంకో బ్యాగ్ ఇది ఇది పొంగనాల పెన్నం. 2 బ్యాగులు కాదు, ఇంకోటి ఉంది బ్యాగ్. ఇగో అన్ని సరుకులు. చెత్త ఒక్కటో పేపర్ ఉండదు. మళ్ళీ బిస్కెట్లు. ఇది ఒక బొక్క. వాళ్ళకి మళ్ళీ దోశ పిండి అంట 100 రూపాయలు. ఇది ఒక బొక్క. భక్తులు మరి కంపల్సరీ ఉండాలిగా ఫ్రెండ్స్. ఈ సామాన్లు మొత్తం చెత్త. అంటే వంద ఏం చేస్తాం, ఏం ఉపయోగం? ఇవన్నీ వండేదే పెట్టేది, తింటాం తప్ప వంట చేత కాదు. కానీ సామాన్లు మొత్తం వంటది. మళ్ళీ భక్తురాలు కదా, అగ్గిపెట్టలు ఉండాలి పూజకి. కానీ కొన్ని వీడే అయిపోయేస్తాడు. ఒక గన్ను ఒకటి కొనుక్కున్నాడు, ఆ గన్నులో పెట్టి కాలుస్తా ఉంటాడు. సియా సీడ్స్ వేడి తగ్గడానికి. బట్టలే ఉతకదు, బట్టల సబ్బు కావాలి అంతే. వాడే ఉతుకుతాడు. నా బట్టలే నేను ఉతుక్కోను, నీ బట్టలు నేను ఉతికి పెట్టాలా? మరి అన్నావు కదా బట్టలు ఉతకదని. మరి ఎవరు ఉతుకుతారు? ఏమన్నా వాషింగ్ మిషన్ ఉందా? ఉందిగా. లేదు ఫ్రెండ్స్, అంతా ఉట్టిది. ఊర్లో ఉంది. ఈ హైలైట్ ఏంటంటే లాస్ట్ బ్యాగ్. ఇలా అందుకోరబా. ఇప్పుడు అసలు సిసలైన బ్యాగ్. ఇటు జాగ్రత్తకి. నేనే చూపిస్తా. బీరు గ్లాసులు. బీర్ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకనే జ్యూస్ కోసం తీసుకున్నా. అదే ఆ జ్యూస్ లో మందు కలుపుకున్నాను. నేను తాగాను ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలు ఆడతాను వీళ్ళు. కానీ ఇది జ్యూస్ మటుకి. సమ్మర్ వస్తుంది కదా, ఈ సమ్మర్ వీడియోస్ కానీ మీకు తొందరలో మీ ముందు పెడతా. కాదు జ్యూస్ లో, అదే జ్యూస్ లో కొంచెం ఏదో మిక్స్ అయిందిలే. రూమ్ ప్రశ్న నిజంగా తాగుతున్నాను అనుకుంటారా? 3 4 5 6. చూడండి ఫ్రెండ్స్, మరి మందుకైతే మాట ఇన్ని ఉంటాయా? అందుకునే ఇవన్నీ జ్యూస్ కి. నా ఫ్రెండ్స్ వస్తారు కదా, వీళ్ళే వస్తారు మా రూమ్ కి, అందుకని వీళ్ళకి కానీ తెచ్చిన. ఏంది సరుకులు కొన్నాం, బియ్యం ప్యాకెట్ కొన్నాం అని చెప్పి బియ్యం ప్యాకెట్ కానీ కొన్నాం. ఇవన్నీ కొన్నాం అని చెప్పి ఇవన్నీ కలిసి 6000 బిల్లు. 6000 అన్నట్టు కాని రాదు, కానీ 6000 అయింది బొక్క. చూడండి ఎంత బాధపడిపోతా అంట మా ఫ్రెండ్ గాడు. ఓకేనా ఫ్రెండ్స్? దాంట్లో 5000 నాకే బొక్క. ఇటు చూపి.